ప్రభావతి వాళ్ళ ఫ్రెండ్ కూర్చొని మాట్లాడుతూ ఉంటుండగా రోహిణి ఏమి ఇంట్లోకి వస్తుందనమాట. ఏంటి రోహిణి బాగా అలసిపోయినట్టున్నావు, పని ఎక్కువైందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందనమాట. అవునా ఆంటీ అని చెప్పేసి అయితే రోహిణి సమాధానం ఇస్తుందనమాట. అక్కడ ఉన్న బాలు ఏమో రోజు ఇంతేనా, ఈ రోజు ఒక్క రోజే ఎంత ఎక్కువైంది పని అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు. అక్కడ ఉన్న రోహిణికి అయితే చాలా డౌట్ అయితే వస్తుందనమాట. అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఏమో పార్లర్లో పని ఎక్కువైతే ఒక అమ్మాయిని పెట్టుకో అమ్మా ఎక్స్ట్రాగా అని చెప్పేసి అయితే ప్రభావతి సలహా ఏమో ఇస్తుందనమాట రోహిణికి. ఓనర్లకు కూడా టైం ఉంటుందా అని వాళ్ళ ఫ్రెండ్ అడిగితే, ప్రభావతి వాళ్ళ ఫ్రెండ్ అడిగితే, వీళ్ళ సెలూన్లో ఓనర్లే బాలు ఏమో వీళ్ళని చెప్తూ ఉన్నాడనమాట. వీళ్ళ పార్లర్లో ఓనర్స్ పనిచేస్తూ ఉంటారు, పని వాళ్ళు ఏమో ఖాళీగా కూర్చో ఉంటారు అని చెప్పేసి అయితే బాలు అంటున్నాడు అనమాట. అక్కడ ఉన్న రోహిణి ఏమో ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుందన్నమాట. ఏంటి డౌట్గా ఉందని డౌట్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు పార్లర్లు సినిమా హాళ్ళు ఓపెన్ చేస్తారు కదా, అవన్నీ వాళ్ళవే అంటారా? లేదు, ఎవరి మీద ప్రాపర్టీ ఉంటుందో వాళ్ళదే అని చెప్పేసి అయితే ప్రభావతి వాళ్ళ ఫ్రెండ్ ఏమో అంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు బాలు ఏమో ప్రాపర్టీ ఎవరి మీద ఉంటే వాళ్ళే ఓనర్లు అని చెప్పేసరికి ఒకసారిగా డౌట్ వచ్చేసింది అనుకుంటుంది అనమాట.